హాయ్ ఫ్రెండ్స్, మిగిలిన అన్నంతో అయితే మనం వడియాలు చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను రేషన్ బియ్యంతో అన్నం వండాను, 1/2 kg వండానండి. ఇంకా మిగిలిన అన్నం కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి ఈ అప్పడాలు అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిని అయితే వడియాలు అంటారు, అప్పడాలు అంటారు. నేనైతే అన్నం చల్లారాక ఇలా మిక్సీలో వేసి 2 పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. మనమైతే ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మనం జంతికల గొట్టంలో వేస్తాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసి అయితే మిక్సీ అంతా ఇలానే పట్టుకోవాలి. అన్నం వచ్చేసి అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. నేనైతే రైస్ ప్రిపేర్ చేసి ఇలా డాబా మీదకి వెళ్ళాము. ఇక్కడనైతే జంతికల గొట్టంలో రైస్ పెట్టి ఇలా గట్టిగా ఉండాలండి, చాలా బాగా వస్తాయి. ఇలాగే స్టార్ గుర్తుతోటి అయితే మనం ఇలా పోసుకుంటూ ఉండాలి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఇంకా మనకు నచ్చితే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఒక 1 day 2 daysలోనే ఆరిపోతాయి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మాకు 1 dayలో ఇలా ఆరిపోయాయి. మాకు వచ్చేసి 1 day పట్టింది అంతే, చాలా ఈజీగా అయిపోయాయి. ఈ అప్పడాలను అయితే ఇలా తీస్తే చాలా ఈజీగా వస్తుందండి. ఇంకా మన రవ్వ అప్పడాలు అయితే వాటర్ చల్లి తీయాలి. ఇవి అలా అవసరం లేకుండా డైరెక్ట్ తీసుకోవచ్చు ఈ అప్పడాలు అయితే. ఇంకా నేనైతే 1 dayలోనే తీసాను. ఒకసారి వేయించి చూద్దామని వేయించి చూసాం, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. వేయించినప్పుడు చాలా బాగా కూడా వచ్చేసాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మొదటిసారి నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎంత బాగా వస్తున్నాయో చూడండి, చాలా చాలా బాగా వస్తున్నాయి. తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.